వచ్చింది అని తెలిసిన తర్వాత నయోమి మరియు వారి యొక్క సంపూర్ణ కుటుంబం ఏం చేసిందో తెలుసా? అక్కడ కష్టం వచ్చిందని, అక్కడ నష్టం వచ్చిందని, అక్కడ బాధ వచ్చిందని, అక్కడ ఇరుకు వచ్చిందని వారు అక్కడ నుండి ప్రయాణమై మోయాబు అనేటువంటి దేశంలోకి వెళ్ళిపోయారు. అంటే దేవుడు సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలో ఉండమంటే వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే ఆయన కాళ్ళు కడుక్కును పల్లెము స్థలమునకు వారు వెళ్ళిపోయారు. కీర్తనల గ్రంథంలో ఈ మాట ఉంటుంది, మోయాబు నేను కాళ్ళు కడుక్కును పల్లెం అనే మాట రాస్తుంటుంది. అంటే సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం నుండి వారు అత్యంత హీనమైనటువంటి ప్రాంతంనకు వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడానికి గల కారణం వారు దేవునితో సంబంధం కలిగి, అంటే దేవునితో హత్తుకొని ఉండవలసినటువంటి నయోమి మరియు నయోమి కుటుంబం అంతా కూడా ఏం చేసింది అనంటే దేవుని దగ్గర నుండి దూరంగా జరిగిపోయింది, దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయింది. అంటే దేవుని సన్నిధానంలో నుండి పారిపోవడం, దేవుని సన్నిధానంలో నుండి వెళ్ళిపోవడం, దేవుని సన్నిధానంలో నుండి జారిపోవడం, వారి యొక్క విశ్వాసము నుండి వారు జారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వారు జారిపోవడానికి, దేవుని దగ్గర నుండి దూరంగా జరగడానికి, వారు దేవుని దగ్గర నుండి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటయ్యా అనంటే కరువు అనేటువంటి ఒకటే ఒక్క కారణం. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనం, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనం దేవుని దగ్గర నుండి దూరం అయిపోవడానికి, దేవుని దగ్గర నుండి జారిపోవడానికి, దేవుని దగ్గర నుండి వెళ్ళిపోవడానికి, దేవుణ్ణి ధిక్కరించడానికి మనకంటూ ఒక కారణం ఉంది. ఇక్కడ కూర్చున్న మనం ఏమనుకుంటున్నాము అనంటే, సార్ నేను చాలా ఆత్మీయంగా బ్రతుకుతున్నాను, నేను చాలా భక్తిగా జీవిస్తూ ఉన్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాను, నాకు ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నాను, ఎక్కడ సభలు ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నాను, నేను ఆత్మీయంగా బ్రతికే ఉన్నాను, దేవునితో హత్తుకొని నేను జీవిస్తూ ఉన్నాను అని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే మన లోపల మనకు తెలియకుండా ఒక పని జరిగిపోతూ ఉంది. ఏంటో తెలుసా? అది దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి పని జరిగిపోతూ ఉన్నది. మనం పైకి ఎలా కనిపిస్తూ ఉన్నాము అని అంటే భక్తిపరులంగా కనిపిస్తూ ఉన్నాం, కానీ లోపల జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే మనం ఆత్మీయంగా దేవుణ్ణి ఎప్పుడో విడిచిపెట్టేశాం, ఆత్మీయంగా ఎప్పుడో ఆయన నుండి దూరంగా జరిగిపోయాం, ఆత్మీయంగా ఎప్పుడో ఆయన నుండి దిగజారిపోయాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేక, మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోలేక ఎప్పుడో మనం దేవుణ్ణి విడిచిపెట్టేశాం. అయితే విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టడానికి, దేవుని నుండి దూరమైపోవడానికి, దేవుని దగ్గర నుండి, దేవుని చేతిలో నుండి మనం జారిపోవడానికి, హత్తుకొని ఉండవలసినటువంటి నీవు నేను ఆయన్ని హత్తుకోకుండా ఆయన నుండి దూరం జరగడానికి గల కారణాలు ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకవేళ ఈ కారణాలు మన యొక్క జీవితంలో ఉంటే మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను దేవునికి చాలా దూరం అయిపోయానని. ఈ కారణాలు నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు ఈ కారణాల్లో ఏదో ఒక కారణం మీ హృదయాన్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క మాటలు మీ హృదయాన్ని గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నటువంటి మాటలు ఒకవేళ మీరు పెడచెవిన పెడితే మీకంటే దౌర్భాగ్యవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరు. అయితే దేవుణ్ణి విడిచి వెళ్ళడానికి కారణాలు నేను ఒకటొకటి చెప్తాను. వీరు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవడానికి కారణం కరువు అయితే, మనం దేవుణ్ణి విడిచిపెట్టడానికి, దేవుని నుండి దూరం అయిపోవడానికి, దేవుని దగ్గర నుండి దూరంగా జరగడానికి మొదటి కారణం పాపం దేవుని దగ్గరకు రాకుండా చేస్తుంది. దేవునితో హత్తుకొని ఉన్నటువంటి నిన్ను హత్తుకోనించేటటువంటి ఆ పరిస్థితుల్లో నుండి నిన్ను దూరం జరిగిస్తూ ఉంటుంది. ఎంత దూరం పాపం నిన్ను జరిగిస్తుంది అని అంటే మరలా దేవుణ్ణి ఎప్పుడూ కలుసుకోలేనంత దూరం పాపం నిన్ను గెంటేస్తూ నెట్టేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. పాపం అనంటే మన భాషలో నేను చెప్తాను, మన ఆలోచనలో పాపం అంటే ఏంటో నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
మనం పాపం అని వీటిని అంటాం. ఏంటి? కళ్ళతో మనం చేస్తే అది పాపం, చెవులతో చేస్తుంది పాపం, నోటితో చేస్తుంది పాపం, నోటి మాటతో చేస్తుంది పాపం, శరీరంతో చేస్తుంది పాపం, ఆలోచనతో చేస్తుంది పాపం, హృదయంతో చేస్తుంది పాపం, తలంపులతో చేస్తుంది పాపం, చేతులతో చేస్తుంది పాపం, కాళ్ళతో చేస్తుంది పాపం, శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో చేస్తుంది పాపం. వీటిని మనం పాపముగా పరిగణిస్తాం. ఇవన్నీ కూడా పాపాలే. కానీ అసలైనటువంటి పాపం ఏంటో తెలుసా? పాపానికి నిర్వచనం ఏంటో తెలుసా? దేవుని గురి తప్పడం అని అర్థం. పాపం అని అంటే ఏంటో తెలుసా? ఇవన్నీ పాపాలే, నేను కాదు అని అంటలేదు. పాపం అనంటే నిర్వచనం ఉండాలి కదా. పాపం అనంటే దేవుడు నీ కొరకు నా కొరకు నియమించినటువంటి గురి ఏదైతే ఉన్నదో ఆ గురి తప్పిపోవడం అనేటువంటి దాన్ని పాపంగా పరిగణిస్తూ ఉంటారు. అంటే దీనినే మనం ఏమంటాము అనంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? దేవుడు మనల్ని ఇలా ఉండమని ఆయన ఒక ప్రిన్సిపల్ని సెట్ చేశాడు. అర్థమైందా? ఒక ప్రిన్సిపల్ని ఆయన సెట్ చేశాడు. దాని నుండి నువ్వు వీగిపోతే, దాని నుండి పక్కకు వైదొలిగితే, ఆ గురి నుండి నువ్వు పక్కకు చూస్తే, ఆ గురి నుండి నువ్వు వైదొలిగిపోతే దానిని పాపంగా పరిగణిస్తాం. అయితే దేవుడు నియమించినటువంటి దానిని మనం ఎప్పుడో విడిచిపెట్టాం. దేవుడు మనకు పెట్టినటువంటి గురి నుండి మనం ఎప్పుడో తప్పిపోయాం. అయితే ఆలోచన చేయండి, పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనం దేవుని దగ్గర నుండి దూరం అయిపోయామా? దేవునికి సమీపంగా జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి పాపాలు మనం దైనందిన జీవితంలో చేస్తూ ఉండి, నేను చాలా భక్తిగా జీవిస్తూ ఉన్నానండి, నేను చాలా విశ్వాసనండి, నేను చాలా భక్తిపరునండి, నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తానండి, నేను వాక్యాన్ని చదువుతానండి, నేను బైబిల్ చదువుతానండి, నేను ఏది కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని ఏది కూడా మీరట్లేదనండి, నేను దేవుని యొక్క ఆజ్ఞలు పోలే నడుస్తూ ఉన్నాను అని చెప్తూ ఇవన్నీ కూడా చేస్తున్నావు అని అంటే నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా? దేవునికి దూరం అయిపోయావా? ఇక్కడ కూర్చున్న మనం ఆలోచించుకోవాల్సింది, మీరు ప్రతిరోజు తలంపులతో పాపం చేయట్లా? అంటే మీరు అని అంటే నేనేదో పెద్ద గొప్ప ఉన్నాను కాదు, నేను కూడా కలిపే మాట్లాడుతున్నాను. మనం తలంపులతో పాపాలు చేయలేదా? మన ఆలోచనలతో పాపాలు చేయలేదా? మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రమైనటువంటి వాటితో మనం పాపం చేయలేదా? మన కళ్ళతో, మన నోటితో, నోటి వాక్కుతో మనం పాపం చేయలే? మరి ఏ విధంగా నేను భక్తిపరుణ్ణి అని చెప్పేసుకుంటాం? వాక్య భాగం సెలవిస్తూ ఉంది, నేను చీకట్లో నడుస్తూ నేను వెలుగు సంబంధిని అని చెప్తే దాన్ని ఏమంటారో తెలుసా? అబద్ధికుడు అన్నట్టు. మనం చీకట్లో నడుస్తూ నేను వెలుగు సంబంధిని అని నీకు నువ్వు చెప్పుకుంటే నీకు నువ్వే అబద్ధికుడు అవుతావు. అయితే మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. పాపం దేవుని దగ్గర నుండి మనం దూరం చేస్తుంది. దేవుని దగ్గర నుండి మనం దూరం అయిపోవడానికి గల కారణం ఒకటి పాపం, రెండవది లోకం దేవుని దగ్గర నుండి చూస్తారా? వెనకాల కూర్చుంటావా? రెండవది లోకం అంటే ఆలోచన చేయండి, లోకం దేవుని దగ్గర నుండి మనల్ని దూరం చేస్తుంది. ఎలా దూరం చేస్తుంది అని అంటే ఈ లోకం విపరీతమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి లోకం. ఈ లోకం అంటే ఎవరైనా సరే దేవుని సంబంధి అయినటువంటి వాడు ఎప్పుడైనా సరే ఈ లోకరీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు అని అంటే వాడు ఈ లోక సంబంధే. ఎందుకు అనంటే దేవుని భక్తిలో జీవిస్తున్నటువంటి వాడు, దేవుని విశ్వాసంలో జీవిస్తున్నటువంటి వాడు
ఈ లోకంలో ఏం జరుగుతున్నా పట్టింపు అనేటువంటిది వాడికి ఉండదు. కానీ మనం ఒక అడుగు అటు ఉంటాం, ఒక అడుగు ఇటు ఉంటాం. మ్యాక్సిమం మన అడుగులు ఎక్కువగా ఎటువైపు వెళ్తాయి అని అంటే ఈ లోక సంబంధాల వైపే వెళ్తాయి. ఈ లోక ఆచారాలు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక తలంపులు, ఈ లోక ఉద్దేశాలు, ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఈ లోకంలో ఏదో నేను తీసుకోవాలి, ఈ లోకం నుండి నేను ఏదో సంపాదించాలి అనేటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఆలోచన చేయండి, అలాంటి ఉద్దేశాలు కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ లోక సంబంధే. వాడిని ఈ లోకం ఆకర్షిస్తుంది. ఏ విధంగా? నువ్వు ధనాన్ని సంపాదించాలి, నువ్వు స్థితిని సంపాదించాలి, నువ్వు ఆస్తిని సంపాదించాలి. ఈ లోక కోరికలు నీలో విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం ఈ లోకం అట్టి విధంగా నిన్ను ఆకర్షిస్తూ ఉన్నది. ఎలాంటిది ఈ లోకం అనంటే ఊబి లాంటిది. అంటే ఎప్పుడైనా సరే ఊబి అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీరు 2 కాళ్ళు ఊబిలో వేసి చూడండి, ఏం జరుగుద్ది? చస్తారు. స్ట్రైట్గా చెప్పాలి అంటే ఎందుకు? మీరు ఊబిలో దిగుతూ ఉంటారు, మీరు పైకి రావాలి అని చూసినా రాలేరు. మీరు ఎంత గట్టిగా పైకి రావాలని ప్రయత్నిస్తే అంత త్వరగా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోవడం కాదు, అది పీకల లోతులకు వెళ్ళిపోతుంది. ఇంకా మీరు రావాలి అని ప్రయత్నిస్తే మీ యొక్క తల దాంట్లో మునిగిపోతుంది. లోకం అలాంటిది. ఒక్క అడుగు వేసి చూడండి, తర్వాత మీరు రావాలి అనన్నా ఎట్టి పరిస్థితుల్లో రాలేరు. మీరు బయట పడాలి అనన్నా ఎట్టి పరిస్థితుల్లో బయటపడలేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? మనలో చాలామంది ఈ లోక సంబంధులుగా మిగిలిపోతూ ఉన్నారు. క్రైస్తవులే, విశ్వాసులు అనబడుతున్నటువంటి వారే లోకము చేత ఆకర్షించబడి ఈ లోకంలో మునిగిపోతూ ఉన్నారు. బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నాను తెలుసా? ఆలోచన చేయండి. ఈ లోక తలంపులు, ఈ లోక పనులు మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని మందిరానికి రావడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారా? ఈ లోకంలో ఉన్నటువంటి పనులు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? ఈరోజు మీకు పని ఉందండి, పని ఉంటే ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఈరోజే పని ఉంది. అయితే మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? అబద్ధాలు చెప్పొద్దే, దయచేసి అబద్ధాలు చెప్పొద్దు. చాలామంది చాలా ముసుగేసుకుని మందిరానికి నేను ప్రాధాన్యత ఇస్తానండి, దేవుడికి సమయాన్ని ఇస్తాను. సొల్లుకోరు కాదు. మనం మొదటి ప్రాధాన్యత లోకం. అక్కడ పని అయిపోతే మందిరానికి వచ్చి కూర్చుంటావు, అక్కడ పని కాకపోతే మందిరానికి వస్తావా? రావు. ఏ అనంటే దేవుడికి సమయాన్ని ఇవ్వకపోయినా పర్లేదు కదండి, ముందు పని చేసేసుకోవాలి. ఇది కాదా జీవితం? ఇది కాదా? పాపం మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. రెండవది, లోకం దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. మూడవది, సమృద్ధి దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. దేవుడు మీకు కావాలి అని అనుకున్నది దేవుడు మీ జీవితంలోకి ఇస్తే దాని తర్వాత మీకు ముందున్నటువంటి విశ్వాసం ఉంటుందా? ముందున్నటువంటి నమ్మకం ఉంటుందా? ముందు మీరు ఆధారపడినట్లుగానే తర్వాత కూడా మీరు దేవుడి మీద ఆధారపడగలుగుతారా అంటే లేదు. సమృద్ధి దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. నాలుగోది ఏంటో తెలుసా? లేమి. నీవు దేవుణ్ణి అడిగావు, దేవుడు నీకు ఇవ్వకపోతే మనం ఆలోచించే విధానం, మనం చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా? దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను దేవుడికి మొరపెట్టడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆయనకు ప్రార్థించడం వల్ల ప్రయోజనం ఏముంది? మందిరానికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంది? విశ్వాసంలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏముంది? నాకు అవసరం లేదు అని దేవుని దగ్గర నుండి దూరంగా జరిగిపోతాను. ఈ 4 కారణాలు దేవుని దగ్గర నుండి దూరంగా జరిగిపోవడానికి మన జీవితంలో ఈ 4 కూడా కారణమవుతూ ఉన్నాయేమో.